నమస్కారం. జేఎంజే న్యూస్ కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: బీసీలకు అండగా నిలిచి అన్ని రంగాలలో వారిని అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలాను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్. ప్రకాశం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న మల్లికా గారికి వీడ్కోలు పెరేడ్ నిర్వహించిన జిల్లా పోలీసులు. ప్రకాశం జిల్లాలో 2 సంవత్సరాల 7 నెలల పాటు వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు ఉత్తమ పోలీస్ సేవలందించడంలో, సిబ్బందికి సంక్షేమంకు కృషి చేయడంలో తనదైన ముద్ర వేసుకొని సాధారణ బదిలీలలో భాగంగా తిరుపతి జిల్లాకు ఎస్పీగా వెళుతున్న ఎస్పీ మల్లికా గారికి పోలీసు అధికారులు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పెరేడ్ నిర్వహించి ఎస్పీని ఘనంగా సత్కరించారు. ముందుగా పెరేడ్ కమాండర్ నుండి గౌరవ వందనం స్వీకరించి పెరేడ్ పరిశీలన అనంతరం ప్లటూన్ల వారీగా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించి వారి నుండి ఆత్మీయ వీడ్కోలు తీసుకున్నారు. అనంతరం పోలీస్ కవాతు వాహనంలో పెరేడ్ గ్రౌండ్ నుండి క్యాంప్ ఆఫీస్ వరకు ఎస్పీని ఓపెన్ టాప్ జీప్ పై ఊరేగింపుగా పూలవర్షం కురిపించారు. పోలీసుల వాహనాన్ని జిల్లా అధికారులు అందరూ తాళ్లతో లాగి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 2 సంవత్సరాల 7 నెలల కాలంలో చేపట్టిన ప్రతి కార్యక్రమానికి పోలీస్ అధికారులు సిబ్బంది అందించిన సహకారం అభినందనీయమని, బదిలీలో భాగంగా ప్రకాశం జిల్లా నుండి బదిలీ అవుతున్నప్పటికీ మీ యొక్క సేవలను ఎన్నడూ మరవలేనన్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా 2021వ సంవత్సరం జూలై 15వ తారీఖున బాధ్యతలు స్వీకరించిన క్రమశిక్షణ అంటేనే పోలీస్ డిపార్ట్మెంట్ క్రమశిక్షణకు మారిపోయినటువంటి సింహ భాగంలో ఉండే ఏఆర్ ఫోర్స్ వారి యొక్క క్రమశిక్షణని ఏ విధంగా థర్డ్ కంటింజెంట్, ఉమెన్స్ కంటింజెంట్ మొన్న జరిగిన గణతంత్ర దినోత్సవంలో ఉత్తమ కంటింజెంట్గా ఈ పూర్తి పర్యటన సక్సెస్ఫుల్ కంప్లీట్ దాంట్లో మన బ్యాండ్ టీం కూడా అద్భుతంగా తన ప్రదర్శన ప్రదర్శిస్తూ కమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మన గౌరవ ఎస్పీ మేడం స్మైల్ సార్, కొంచెం స్లైడ్ స్మైల్. సార్ మళ్ళీ మేడం ఓకేనా? మేడం గారు కలిసి
స్టార్టింగ్ నుంచి కూడా కవర్ చేయండి. जय हो मैडम की जय हो मैडम की जय हो मैडम की ఎప్పుడైనా తిరుపతి వస్తే డెఫినెట్ గా నా దగ్గర రావాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను విమర్శిస్తే సహించేది లేదని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. ఒంగోలు కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి షర్మిలపై అధికార పార్టీ వైసీపీ వ్యక్తిగత విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. తన తండ్రి ఆశయ సాధనకు కంకణ బద్దురాలై పనిచేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతుండడంతో అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి షర్మిలపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనంతరం కొండేపి నియోజకవర్గ బీఎస్సీ నాయకులు బత్తుల శాంతాపాల్, ఆలూరి నాగేంద్ర ప్రసాద్ తదితరులు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. వారికి ఈదా సుధాకర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ రాజకీయ వారసురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర పగ్గాలు తీసుకున్న దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అటు ఇచ్చాపురం నుంచి అనంతపురం, ఇడుపులపాయ, మళ్ళా అనంతపురం నుంచి పాడేరు వరకు కూడా ఆమె కార్యకర్తల సమావేశాలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు, అలాగే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సంకల్పించారో రచ్చబండ కార్యక్రమంతో రైతులకి, పేదలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి, అలాగే కార్యకర్తలకి చేరువవుదాం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఆ కార్యక్రమంలోనే దానికి వస్తూ మనందరికీ దూరమైన సంగతి తెలిసిందే. మరి ఆయన ఆశయ సాధన కోసం నడుం బిగించి
శ్రీమతి షర్మిలారెడ్డి గారు రచ్చబండ కార్యక్రమాన్ని ఆయన ఆశయాలతోటే తిరిగి పునరుద్ధరిద్దాం అనేటువంటి లక్ష్యంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె రచ్చబండ కార్యక్రమాలు బహిరంగ సభలు నిర్వహిస్తూ విజయవంతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో కొంతమంది వైఎస్ఆర్ నాయకులు, అంటే వాళ్ళ నాయకులు అంటాం కంటే కూడా గూండాలంటమే కరెక్ట్ అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. మరి నిన్న బాపట్ల ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఎమ్మెల్యే. ఆయనంట షర్మిలారెడ్డి గారు బహిరంగ సభ పెట్టి 3 రోజులైంది, మరి ఈరోజు తేరుకున్నాడు. ఆయన తేరుకొని మాట్లాడుతూ ఉన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాకుండా ఉంటే బాపట్ల దాటిపోయేది కాదంట. ఈయన ఎబ్బ జాగీరా, బాపట్ల ఏమన్నా వీళ్ళు అబ్బ జాగీరా అని మేము అడుగుతూ ఉన్నాం. రాండి చూసుకుందాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక మహిళ అనేటువంటి ఆలోచన కూడా లేకుండా మరి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అంటున్నారు, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవం ఉంటే మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డను ఆ విధంగా మాట్లాడతారా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈ భాషను మానుకోండి. ఏదైనా మీరు చేసినటువంటి అభివృద్ధి ఉంటే చెప్పుకోండి, కానీ రాజశేఖర రెడ్డి బిడ్డ కాకపోతే అది ఊరు దాటదు, లేకపోతే ఊరిలోకి రారు. మరి ఊరు దాటిన తర్వాత 3 రోజులకి నువ్వు నిద్రలేసినటువంటి పరిస్థితి అంటే నీకు ధైర్యం కూడగొట్టుకోవడానికి 3 రోజులు పట్టింది మా నాయకురాలని ఒక మాట అంటానికి. మీ పరిస్థితులు అర్థం చేసుకోండి, మీరే పరిస్థితుల్లో ఉన్నారు. అంతేకాని షర్మిలారెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేరితే అది మీకే నష్టం అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా మరి ఈరోజు షర్మిలమ్మ గారి నాయకత్వంలో పనిచేయడానికి అనేక మంది మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మరి కొండేపి నియోజకవర్గం నుంచి, టంగుటూరు మండలం నుంచి బీఎస్పీలో పనిచేసినటువంటి గత 15-20 సంవత్సరాల నుంచి బీఎస్పీలో పనిచేస్తున్నటువంటి బత్తుల శాంతాపాల్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రావడం జరిగింది. మరి ఆయనకి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ సాధారణంగా ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటారు. ఒంగోలులోని గోరింట్ల మల్టీప్లెక్స్ సమీపంలో నిర్మించిన ఆర్యవైశ్య ఆరామ క్షేత్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఆయనకు ఆరామ క్షేత్రం నిర్వహణ కమిటీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బాలినేని మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సంక్షేమానికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. కేవలం 6 నెలల్లో ఆరామక్షేత్ర నిర్మాణం పూర్తి చేసిన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ చైర్మన్ మునగా వెంకటకృష్ణారావు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, తడవర్తి వాసు, తాతా మధు, దేవతి వినోద్, పర్చూరి రామస్వామి, ఆర్య శ్రీనివాసరావు అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య ఆరామక్షేత్ర ట్రెజరర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా బిల్డర్ వీరబాబు గారు కూడా వేదిక మీదకి బాబు కుప్పం ప్రసాద్ గారు,
మన వాసు గారు, కృష్ణ, మన అందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చి ఇక్కడ ఆరామ క్షేత్రం స్థలం కావాలన్నప్పుడు ఒక మంచి కార్యక్రమానికి స్థలం ఇవ్వటంలో ఎప్పుడు వెనకాడకూడదు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఎంతోమంది దౌర్జన్యంగా ఆక్రమించే వాళ్ళు ఉన్నారు, స్థలాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆక్రమించుకునే వాళ్ళకి లేనిది మరి ఆరామ క్షేత్రం అందరికి పనికొచ్చేటటువంటి ఆర్య సోదరులకు పనికొచ్చే స్థలం ఇచ్చేదానికి మనం ఎందుకు వెనకాడాలి అనే ఉద్దేశంతో మా మేయర్ గారికి, మా కార్పొరేటర్ గారు చెప్పిన వెంటనే కౌన్సిల్లో తీర్మానం చేసి ఆమోదం చేర్పారు. వాళ్ళందరూ కూడా మీరు చెప్పడం ద్వారా ఒకసారి వాళ్ళు కూడా నేను అభినందించాలని కూడా కోరుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాం, నేను ఉన్నంతకాలం, నేను మొన్న ఈ రాష్ట్రంలో స్థలాలు కబ్జా చేసేటువంటి పరిస్థితుల్లో అన్నీ మామూలుగా ఎక్కడైనా పట్టణాల్లో ఎక్కువ కబ్జాలు జరుగుతుంటాయి. స్థలం కబ్జాలు చేసే దాంట్లో సిట్టు వేసిన చరిత్ర ఎమ్మెల్యేగా ఈ నోట్ల బిజినెస్ వర్గాలు నా ఒక్కడికే దక్కిన కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరి స్థలాలు కబ్జా జరగకూడదు, వాళ్ళ స్థలం వాళ్ళకే ఉండాలనే ఉద్దేశంతో పార్టీలకి ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళ లోపల ఏమని చెప్పి నేను సిట్ ఇచ్చడం జరిగిందని కూడా తెలియజేసుకుంటాను. దానికి సంబంధించి మా పార్టీ వాళ్ళు కూడా నువ్వు ఎందుకు సిట్ చేసావని కూడా మాట్లాడుతున్నారు. కానీ అయినా కూడా అందరూ ప్రజలంతా బాగుండాలి, ఇబ్బంది జరగకూడదు, వారి ఆస్తులు వాళ్ళకే దక్కాలని చెప్పి ఉద్దేశంతో సిట్ వేశానని చెప్పి కూడా దానికి ఎన్నో అవమానాలు పడ్డాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను, అయినా కానీ మాట మీద నిలబడ్డానని చెప్పి కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఒంగోలు పట్టణంలో 25,000 మంది పట్టాలు ఇస్తామని చెప్పి మాట చెప్పాను. ఆ మాట ప్రకారం రాజకీయంగా నాకు ఇబ్బందులు వచ్చినా కూడా ఏమైపోతానో నాకు రాజకీయంగా అని కూడా ఆలోచించకుండా దాని మీద నిలబడి సాధించుకొని వచ్చినందుకు నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే పేదవాళ్ళకి ఒక కులం అనేది కాదు, ఒక పార్టీ అని చూడలేదు. అధికారులు ఏ పేర్లు ఇస్తే ఆ పేర్లకి ఇచ్చేదానికి 25,000 మందికి పట్టాలు రేపు 20 నుంచి 25 తేదీ లోపల ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా అది పట్టాలు అన్నీ కూడా రోడ్లు అన్నీ కూడా ఇప్పుడే అక్కడ పోయేస్తున్నాను, అన్నీ కూడా తయారు చేపించి ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మొన్నటిదాకేమన్నా పట్టాలు ఎక్కడిస్తారు, డబ్బులు ఏడొస్తాయి, 200 కోట్లు ఇప్పుడు ఎవడు సీఎం ఎక్కడిస్తాడు, అంతా టైట్లో ఉంది అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు డబ్బులు వచ్చిన తర్వాత పట్టాలు ఒట్టు కాగితాలు ఇస్తారు, చూపిరు స్థలం అని చెప్పి మాట్లాడతారు. ఏది చేసినా వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని మాట్లాడినా కూడా ఖచ్చితంగా 25,000 మందికి పట్టాలు ఇచ్చి తీరుతున్నామని చెప్పి కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆర్యవైశ్య సోదరులకు సంబంధించి కూడా ఇంకా ఎవరైనా పేదవాళ్ళు వాళ్ళకి పట్టాలు రాని పేర్లు చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళకి ఏం లేకపోతే కూడా వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆల్రెడీ కొంతమంది వైశ్య సోదరులు కూడా వచ్చి ఉన్నాయి పట్టాలు, రేపు దాంట్లో కూడా ఇస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి గతంలో ఇక్కడ శంకుస్థాపన చేసేటప్పుడు ఆ రోజు కూడా నేను డొనేషన్ ఇస్తానని చెప్పాను, కానీ నన్నైతే అడగలా. నాకు అనిపించింది ఆరామ క్షేత్రం ఆర్యవైశ్య ఆరామ క్షేత్రం కదా, నా పేరుంటే బాగుండదు అనుకున్నారేమో, అది అందుకనే అడగలేదేమో అనుకున్నా. అది అట్లా ఆలోచించడం కూడా కరెక్టే. ఎందుకంటే కొంతమంది కూడా కొంతమంది కూడా ఏదో ఒకటి ప్రశ్నిస్తారు, ఆయన పేరు ఎందుకు పెట్టారు, మనం ఆర్యవైశ్యులు కదా అని. కొంతమంది మీకు ఇబ్బందులు ఉంటాయి కానీ నేను మాట చెప్పాను కాబట్టి ఆ రోజు చెప్పిన మాట ప్రకారంగా 10 లక్షలు ఎంతో ఇస్తానని చెప్పాను. మరి ఆ రోజు దానికి వెళ్ళిపోయినా నేను ఈ బాబూజీ కాంప్లెక్స్ సంబంధించి ఒక షాపు తగలబడినప్పుడు నేను ఎట్లా కొట్ట సీఎం రిలీఫ్ ఫండ్ ఏదో ఇప్పిస్తానని చెప్పాను, కానీ అది ఇంకా రాలేదు. ఆ 10 లక్షల రూపాయలు వాళ్ళ షాప్ వాళ్ళకి ఇస్తానని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఒక మాట చెప్పి మళ్ళా డబ్బులు ఇవ్వకుండా ఉండకూడదు. అది కూడా ఆర్యవైశ్య సోదరుడే కాబట్టి అది మరి
2 రోజుల్లో సత్యం చేతికి ఇచ్చి వాళ్ళకి డబ్బులు అందజేసే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పాపం ఆ రోజు కాలిపోయి చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి సేవ్ చేసేదానికి ఏదో నా వంతు నేను చేసేదానికి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. వైసీపీ పాలనలో అవినీతి అరాచకం తప్ప అభివృద్ధి శూన్యమని టీడీపీ నేతలు ఎమ్మెల్యేలు విమర్శించారు. ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు టీడీపీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయకుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. టీడీపీ అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేసిందన్నారు. వైసీపీ పాలనలో దళితులు, బీసీలను అన్ని విధాలా దగా చేసిందన్నారు. ఎస్సీలపై అనేక దాడులు జరిగాయన్నారు. దోచుకోవడం, దాచుకోవడమే ధ్యేయంగా వైసీపీ నేతలు ముందుకు సాగుతున్నారని మండిపడ్డారు. టీడీపీ జెండా కనిపించకుండా చేస్తామని జగన్ అనేకసార్లు చెప్పారని, ఇప్పుడు వైసీపీ నాయకులే ఆ పార్టీ జెండాను పీకేసే రోజులు వచ్చాయని అన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి రైతులకు నీరు అందించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉన్నదని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులు భూ రాబందుల్లాగా మారి 100 ఏళ్ల నాటి రైతుల భూములను దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేస్తున్నారన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు కొత్త గేటు నిర్మించే పరిస్థితి లేదన్నారు. సొంత చెల్లెలైన షర్మిలకే అన్యాయం చేసిన జగన్ రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మండవ రంగారావు, టీడీపీ మండల అధ్యక్షుడు మండవ జయంతబాబు, నల్లూరి సంజీవరావు, నల్లూరి చంద్రయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షులు గౌరవనీయులు లోకసాని బాలాజీ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర బీసీ నాయకులు అర్కా స్వాములు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మండవ జయంతబాబు గారిని కొనసాగించవలసిందిగా కోరుచున్నాం. రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా సభ్యులు కూడా ఆ కార్యనిర్వాహకులు ఎవరుంటే వాళ్ళ వేదిక మీదకి కొద్దిగా మీరు కూడా కూర్చోండి. పెద్దలు ఈ కార్యక్రమాన్ని చూడాల్సిందిగా కోరుచున్నాం.
జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ జోహార్ అన్న ఎన్టీఆర్. జోహార్. తుమ్మల హరిబాబు, తుమ్మల పెద్దలు విజయ్ కుమార్ గారికి కూడా సార్ గారు ముంగట తీసుకో జనక మండల తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ 50 బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు శర్మ కళాశాల క్రీడా మైదానంలో అండర్ 19, అండర్ 17, అండర్ 14 విభాగాలలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో అండర్ 19 8 టీంలు, అండర్ 17 10 టీములు, 14 సంబంధించి 10 టీములు హాజరయ్యాయి. 50 బాల్ అసోసియేషన్ స్టేట్ గౌరవ అధ్యక్షులు ఆంజనేయులు, స్టేట్ జనరల్ సెక్రటరీ ఆనంద్, ప్రెసిడెంట్ శివకోటిరెడ్డి, జిల్లా టెక్నికల్ డైరెక్టర్ భాషా, కార్యనిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్, నవీన్, వంశీ, వినోద్ తదితరులు హాజరయ్యారు. వచ్చేసి ప్లేస్ని పరిచయం చేసుకొని పాస్ అయిన తర్వాత వాయిస్ అపెక్స్ కెప్టెన్ క్లాప్స్ మీరు కొట్టాలి. మంచి బౌలర్. కిరణ్ గారు మీరు కూడా రండి, మన వాళ్ళు ఎవరికన్నా ఇచ్చి అది అట్లా తిరిగి ఉన్నాడు. ఓకే తీసుకుంటారా? ఆయన తీసుకుంటున్నాడు. ఏదైనా భీమనాయక్ సార్కి చెప్పు, డ్రెస్ అని ఇప్పి అన్న మంచిది హైదరాబాద్. దినేష్ ఫోటో తీరే చాలు. తీసా అందరికీ నమస్కారం. 50 బాల్స్ అసోసియేషన్ స్టేట్ చైర్మన్గా కె శివకోటిరెడ్డి అంటే నేను ఎపెక్స్ హై స్కూల్ కరస్పాండెంట్ నన్ను ఎన్నిక చేసినందుకు స్టేట్ అసోసియేషన్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే స్టేట్ గౌరవ అధ్యక్షులు శ్రీ దాది ఆంజనేయులు గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే స్టేట్ డిజిటల్ డైరెక్టర్గా ఏవో ఎపెక్స్ స్కూల్ ఏవో భాషా గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే డిస్టిక్ సెక్రటరీ కిరణ్ గారు, అలాగే స్టేట్ సెక్రటరీ ఆనంద్ గారు ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12, 13, 14 అండర్ 19, అండర్ 17, అండర్ 14 స్టేట్ లెవెల్ కాంపిటీషన్ని మనకి చాలా చరిత్ర ఉన్నటువంటి గ్రౌండ్ మన ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నందు శర్మ కాలేజ్ గ్రౌండ్. ఈ గ్రౌండ్కి చాలా ప్రత్యేకత ఉంది. ఇండియాలో దాదాపు చాలామంది ప్లేయర్స్ ఈ గ్రౌండ్లో రంజీ మ్యాచెస్ ఆడి ఇండియాకి సెలెక్ట్ అయి ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఆడబోయే ప్రతి ప్లేయర్కి కూడా మంచి స్థాయికి వెళ్ళే
చరిత్ర ఈ గ్రౌండ్కు ఉంది. అందుకని చెప్పేసి ఇక్కడ ఆడిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తున్నారు. అలాంటి ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ గ్రౌండ్ యొక్క కీర్తి ప్రతిష్టల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క ప్లేయరు కూడా కృషి చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు 12వ తారీఖు ఓపెనింగ్ సెరమనీ, అలాగే 14వ తారీఖు క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. ఆ రోజు విజేతలకి అవార్డ్స్, అలాగే బెస్ట్ ప్లేయర్స్, అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, అలా అవార్డ్స్ అన్నీ కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మంచి చక్కటి వేడుకల్ని మన ఒంగోలు నడిబొడ్డు అయినటువంటి మన శర్మ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్లేయర్స్కి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అలాగే మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బీసీలకు అండగా నిలిచి అన్ని రంగాలలో వారిని అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని, తెలుగుదేశం పార్టీకి బీసీలు ఎప్పుడూ అండగా ఉంటారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు నగరంలోని పీఏజీ ఫంక్షన్ హాల్ నందు ఒంగోలు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ బీసీ కుటుంబ సభ్యులతో జైహో బీసీ సదస్సు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ, పార్టీ పరిశీలకులు వినుకొండ సుబ్రహ్మణ్యం, బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై దాడులు పెరిగిపోయాయని, తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తే నేడు వైసీపీ ప్రభుత్వం బీసీలను అణచివేసేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే బీసీలకు సముచిత స్థానం దక్కుతుందని, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని బీసీలందరూ ఆదరించాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉండటం కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వస్తూ ఉండే ఆనవాయితీ. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే ఎక్కువ మంది బీసీస్ అంతా కూడా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ పరిస్థితులు అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలి అనేదే తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే 14-19లో ఎంతోమందికి లోన్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళు చేసే వృత్తులు కొన్ని సబ్సిడీలో వాళ్ళందరికీ ఇవ్వడం కానీ, ఎన్నో కార్యక్రమాలు కూడా ఆ రోజు 14-19లో మేము చేసాము. అది మా కళ్ళ ముందు, మా చేతుల మీదుగా ఎంతోమందికి ఎన్నో ఇచ్చాం. కుటుంబేషన్లు అవ్వచ్చు, లేకపోతే ఐరన్ బాక్స్లు అవ్వచ్చు, ఏదైనా కిరాణా కొట్లకు లోన్లు అవ్వచ్చు, లేకపోతే చేపలు పట్టిన వాళ్ళకి పడవలు కానీ, వలలు కానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా ఆ రోజుల్లో చేసాం. ఈరోజు డ్వాక్రా మహిళలు కానీ వీళ్ళందరినీ కూడా ఆ రోజు ముందుకు తీసుకొచ్చింది కూడా వాళ్ళకి ఎంత కావాలంటే అంత కూడా డబ్బులు ఇచ్చేసి తీసుకురావడం కూడా జరిగింది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు 19 తర్వాత ఒక్క అవకాశం అని చెప్పి ఇక్కడ అప్పైనా చేసైనా పిల్లలు బాగుండాలి, పిల్లలు మంచి స్కూల్లో చదవాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని మనమంతా కూడా ఎక్కడ చదువుకోలేదు, పిల్లలన్నా కూడా బాగుండాలనే ఉద్దేశంతో మీరు అనేక రకాలుగా ఇబ్బందులు పడి చదివించారు. చదివించిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు రావాలి. ఈరోజు ఉద్యోగాలు లేకుండా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నామో మనం చూసాం. ఆ రోజు ఫ్రీ రీఇన్వెస్ట్మెంట్ ద్వారా కాలేజీకి డైరెక్ట్గా డబ్బులు పంపించేవాళ్ళు. తెలుగుదేశం టైంలో వాళ్ళ ఫీజుకి ఏందో, ఈ జగన్ రెడ్డి ఏం చేశారు, ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఫీజులు కడతామని చెప్పి తల్లిదండ్రులకు డబ్బులు వేయడం వల్ల ఈరోజు చాలామంది చదువుకున్న వాళ్ళకి అక్కడ ఫీజు కాలేజీకి పోకుండా వాళ్ళ సర్టిఫికేట్లు కూడా రావట్లా, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వేసిన సంవత్సరం తర్వాత వేసిన డబ్బులేమో వీళ్ళు ఏదో దానికి వాడుకోవడం వల్ల ఆ ఇబ్బందులు ఉన్నాయి. ఇట్లా స్టూడెంట్స్ కూడా ఈరోజు రోడ్డు మీదకి అయిపోయి చెడలవాడలకు అలవాటు అయ్యే పరిస్థితులు అవి కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సామాన్యులు ఎవరైనా కూడా ఒక పండుగ చేసుకోవాలంటే ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనందరం కూడా చూస్తున్నాం. గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు, అదేవిధంగా 12 సార్లు కరెంటు బిల్లు, అదేవిధంగా అనేక రేట్లు, నిత్యావసర వస్తువుల రేట్లు, ఇవన్నీ కూడా పెంచేసి ఏదైనా కూడా సంతోషంగా ఉండాలంటే ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఇవన్నీ ఉంటున్నాయి. ఆ రోజుల్లో తెలుగుదేశం టైంలో అన్నీ నార్మల్గా ఉన్నా కూడా, నిత్యావసర వస్తువులు కానీ రేట్లు లేకపోయినా కూడా, సంక్రాంతి కాలం కానీ, క్రిస్మస్ కాలం కానీ, అదేవిధంగా మన రంజాన్ తోఫా కానీ, ఇవన్నీ కూడా ఇంటికి అందరూ కూడా సరుకులు ఇచ్చి పన్న పేదవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని ముందు లాస్ట్ ఒక నెల ముందు వచ్చేసి
25,000 పట్టాలు ఇస్తాను, నేను మళ్ళీ రాళ్ళు వేసి ఇస్తాను, మీకు పొజిషన్ కూడా చూపిస్తానని చెప్పేసి ఎంత మాయ మాటలు, ఎంత పద్ధతిగా అబద్ధాలు చెప్తున్నాడు అనేది కూడా మీరు గమనించుకోండి. అంతకుముందు ఒకసారి చెప్పాడు, ఏది కుప్పంలో అవతల ఈ రోజులకి మొత్తం కూడా కేసులు అయిపోయి ఆ ల్యాండ్ అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు కూడా అంతే తెలకాయిదాలు చూపించాడు. నిన్న పైకి వచ్చి మళ్ళీ బుర్ర చదువుతాడు, తెలుగుదేశం వల్లే ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళు ఇప్పుడు నన్ను మళ్ళీ ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటున్నాడు. నువ్వు 5 సంవత్సరాలు ఏం చేశావు? 5 సంవత్సరాలు నువ్వు ఖాళీగా కూర్చొని నీకు హైదరాబాదు గోవాలో తిరుగుతా, ఇవాళ వచ్చేసి లాస్ట్లో ఒక నెల ముందు వచ్చేసి నువ్వు మాయ మాటలు చెప్పేసి అదేమంటే తెలుగుదేశం వాళ్ళు ఆపుతున్నారు. అంతకుముందు ఏం చెప్తా వచ్చాడు, తెలుగుదేశం వాళ్ళు ఎర్ర జిల్లా దగ్గర ఇవ్వబోతుంటే 25,000 పట్టాలని కావాలని చెప్పి కేసు వేసారంటాడు. ఆ పెద్ద మనిషికి తెలుసు, ఎందుకని అది ఐరన్ ఓవర్ ల్యాండ్, దానికి అక్కడ ఇచ్చినా కూడా కుదరదు, ఇచ్చేటప్పుడైనా కూడా ప్రభుత్వం ఆపేస్తుందని అతను కూడా తెలుసు. కానీ కావాలని చెప్పేసి అదేదో ఆపేయాలని చెప్పేసి జనాలను నమ్మేయడానికి పదే చెప్తాడు, అది ఆపాడు. సరే, అది ఫస్ట్లో అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఎవరైనా వేసుంటారో ఆగుంటుంది. నువ్వు ఇన్ని సంవత్సరాలు ఏం చేసావు? ఇన్ని సంవత్సరాలు ఏం చేసినట్టు లాస్ట్లో ఒక నెలలో నీ ఇష్టారాజ్యంగా అధికారుల మీద తీసుకొచ్చి, అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి నేను ఇస్తాను 20వ తారీఖు ఇస్తానని చెప్పేసి నువ్వు ఏ విధంగా చెప్తున్నావు? ఇవాళ తారీఖు 12, అంటే 7 రోజుల్లో ఇతను పట్టాలు ఇచ్చేస్తారంట, రాళ్ళు కూడా వేసిస్తారంట. ఇంతవరకు ఆ రోడ్లు కానీ లేకపోతే టెండర్లు పిలవాలా? మొన్న ఒక టెండర్ పిలిస్తే అది కూడా షార్ట్ టెండర్ పిలిచారు. షార్ట్ టెండర్ పిలిచేది ఎప్పుడు పిలుస్తారంటే వర్షాలు, తుఫాను ఏదైనా వచ్చేసి ఇబ్బందులు ఉండేటప్పుడు, పుష్కరాలు జరిగినప్పుడు, ప్రజలకి ఇబ్బంది ఉండేటప్పుడు దాన్ని షార్ట్ టెండర్స్ పిలుస్తారు. ఆ షార్ట్ టెండర్స్ ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో పబ్లిక్ సఫర్ అవ్వకుండా ఉండడానికి షార్ట్ టెండర్ పిలిచి షార్ట్ టెండర్ ద్వారా అవి ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో దానికి రేటు కూడా ఎక్కువ పెట్టి కాంట్రాక్టర్కి పిలుస్తారు. ఈ నెల 7, 8, 9 తేదీలలో సుప్రీంకోర్టులో ఏబీసీడీల వర్గీకరణ చేయాలని జరిగిన ఆర్గ్యుమెంట్లో మా సోదరులు మాదిగల తరపున లాయర్లకు 2.5 రోజులు కేటాయించి మాలల తరపున లాయర్లకు అరపూట కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య విమర్శించారు. ఒంగోలులో అంబేద్కర్ భవన్ నుంచి సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని ఈ సందర్భంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉన్న మాల మాదిగల మధ్య కుమ్ములాట పెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వర్గీకరణకు మద్దతు తెలపడాన్ని తీవ్రంగా ఖండించారు. గతంలో వర్గీకరణకు మద్దతు తెలిపిన టీడీపీని ఓడించినట్లే రానున్న ఎన్నికల్లో బీజేపీని సాగనంపేందుకు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మేడికొండ లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ బత్తుల వెంకట్రావు, ప్రకాశం జిల్లా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మక్కిన థామస్, జిల్లా కార్యదర్శి వెలుగొండయ్య తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా నా యొక్క జై భీములు. మాలమహానాడు తరపున ఈ నెల 7, 8, 9 సుప్రీంకోర్టులో ఏబిసిడీలు వర్గీకరణ విషయం మీద ఏపీ గవర్నమెంటు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏబిసిడీలు వర్గీకరణ చేసిన దాని మీద సుప్రీంకోర్టులో 5 బెంచెస్ 341 ఆర్టికల్ 341 దాని కింద ఏబిసిడీలు చేయడానికి లేదని చెప్పని సుప్రీంకోర్టులో జడ్జిమెంట్, ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఇవ్వటం వల్ల అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్కి వ్యతిరేకంగా కానీ మరలా మాకు ఏబిసిడీలు కావాలని కానీ ఆ రోజుల్లో సుప్రీంకోర్టుకి వేయకుండా ఇటీవల మోడీ గారిని, ప్రధానమంత్రి గారిని కృష్ణమాధవ్ గారు వెంటబెట్టుకొని ఇటీవల 2004లో జడ్జిమెంట్ ఇస్తే ఇప్పుడు అధికారపక్షంగా ప్రధానమంత్రిని వెంటబెట్టుకొని బహిరంగ సభలో కూడా ఒక కులాన్ని పైన వేసుకొని మోడీ గారు నేను ఏబిసిడీలు చేస్తాను,
అని చెప్పి సుప్రీంకోర్టులో 7 బెంచెస్కి దాన్ని ఇంప్లీట్ చేయడానికి చేసి 7, 8, 9 తారీఖు దాని మీద ఆర్గ్యుమెంట్ జరగడం జరిగినది. దానికి మేము మాలమాడ తరపున తెలంగాణలో మాదిగలు ఎక్కువ చేసుకోండి, తెలంగాణలో మీ జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి చేయండి, ఎస్ మేము కూడా దానికి సపోర్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాలలు ఎక్కువ, మాదిగలు తక్కువ. ఇక్కడ మాకు అన్యాయం జరిగితే ఈ రాష్ట్రం మొత్తం గగ్గోలు పడుతుంది. ప్రతి ఇంటి నుంచి, ప్రతి మాలపల్లి నుంచి, ప్రతి మాల కుటుంబం నుంచి బజార్ని పడి పోయినసారి ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని ఉగ్గురు చేసిందో, ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూలదోసిందో, అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్ని కూడా మేము బీజేపీ గవర్నమెంట్కి హెచ్చరిస్తూ ఉన్నాం. మీ గవర్నమెంట్కి మేము వ్యతిరేకంగా ఖచ్చితంగా ఎక్కడ పోటీ చేసినా, ఏ విధంగా చేసినా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళేందుకు కూడా సరే మీకు యాంటీగా పనిచేస్తామని చెప్పని ఈ సభాముఖంగా చెప్తూ, ఇక్కడున్న రాజకీయ పార్టీలు ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీపీ పార్టీ ఆల్రెడీ కొన్ని మీటింగులు మన ఎలక్షన్స్లో కూడా పాపం ఆయన ఒకసారి ఓడిపోయిన తర్వాత కూడా మా దెబ్బకి ఆయన మరలా ఏపీ షెడ్యూల్ నేను చేసిన పుణ్యమే మోడీ గారు చేశారని చెప్పని కొన్ని మీటింగులు ఇటీవల మాట్లాడటం జరిగినది. మేము హెచ్చరిస్తూ ఉన్నాం, మాలల జోలికి వస్తే మేము మాదిగలు ఇప్పటి వరకు కలిసి ఉన్నాం. మొన్నటి వరకు ఈ ఉద్యమాన్ని కృష్ణమాదిగా పైన వేసుకొని ఆయనకు ఉద్యమాలు లేవు, ఇది తప్ప ఇంక వేరే ఉద్యమాలు లేవు, ఇది కానీ లేకపోతే ఆయన మునుగుడు దెబ్బతింటుందని చెప్పని మోడీని పట్టుకొని మాదిగల్ని పైన వేసుకొని మా మాదిగ సోదరులు పాపం ఈ రోజు వరకు కూడా మేము స్టేట్ వైడ్గా కలిసి పనిచేసుకునే పరిస్థితి లేకుండా కృష్ణమాదిగ చేస్తున్నారని చెప్పని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల మాట్లాడటం కూడా మేము. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీసీలకు అండగా నిలిచి అన్ని రంగాలలో వారిని అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలాను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్. ప్రకాశం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న మల్లికా గారికి వీడ్కోలు పెరేడ్ నిర్వహించిన జిల్లా పోలీసులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.